వాళ్ళ మీ మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు కదా. ఇప్పుడు తెలుగు మీడియంలోనే రాశానండి. నాకు కూడా 460 మార్క్స్ వచ్చాయి, 393. ఇబ్బంది జరిగిందా నిజంగా? తెలుగు మీడియంకి అన్యాయం జరిగిందా? కరెక్షన్స్ అన్యాయం జరుగుంటే మేము లిస్ట్లో ఉండే వాళ్ళం కాదు కదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే బయట నేను తెలుగు మీడియంలో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో. మా తమ్ముడు ఉన్నాడు, ఆయన కూడా గవర్నమెంట్ స్కూలే కానీ ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. ఎందుకంటే జనరేషన్స్ మారుతున్నాయి, అందరూ ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు నేను రాస్తే నాకు తెలుగు మీడియంలో రాసి వస్తే జెన్యూన్ అని, అదే మా తమ్ముడు అదే స్కూల్లో చదువుకొని రాస్తే ఆయనకు వస్తే జెన్యూన్ కాదు అని అనలేం కదా. అందరూ ఇంగ్లీష్ మీడియం వైపు మారుతున్నప్పుడు మనం ఇంకా మైండ్ సెట్స్ మార్చుకోకపోతే ఎట్లా చెప్పండి? కంటెంట్ ఇంపార్టెంట్, దిద్దే ఎవాల్యుయేటర్. రీమెయిన్స్ కావాలి మాకు, ఖచ్చితంగా మాకు ఇబ్బంది జరిగింది కాబట్టి రీమెయిన్స్ కండక్ట్ చేయాలి మీరు అని వాళ్ళు అడుగుతా ఉన్నారు కదా. మరి మీరు దీనికి ఏం చెప్తారు? రీమైన్స్ అనేది 1 డే ఎగ్జామ్ కాదండి. ప్రిలిమ్స్ 3 times క్యాన్సిల్ చేసినా కూడా ఎవరు బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. జెన్యూన్ క్యాండిడేట్ చాలా నష్టపోయారు కానీ ఎవరు బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. మెయిన్స్ అనేది ఎన్ని ఇయర్స్ ప్రిపేర్ అయ్యి 7 days అన్ని డేస్ కష్టపడి రాసి ఇంత దూరం వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇదంతా కాదు తూచ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అంటే మేమందరం ఎక్కడ పోతాం చెప్పండి? జెన్యూన్ గా ప్రిపేర్ అయిన వాళ్ళం. మా ఏజెస్ పెరిగిపోవట్లేదా? మేము సెటిల్ అవ్వకుండా లైఫ్ లో మ్యారేజెస్ చేసుకోకుండా ఏదో జాబ్ వస్తుంది ఏదో సాధిస్తామనే